డెకాయిట్ మూవీ గురించి కాస్త నార్మల్గా రియల్గా మాట్లాడుకుంటే ఇదొక పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా కాదు, అలాగే పూర్తిగా ఎమోషనల్ డ్రామా కూడా కాదు. మధ్యలో ఉండే ఒక రఫ్ రియలిస్టిక్ ఫీల్ ఉన్న సినిమా. మొదట స్టోరీ లైన్ చూసుకుంటే ఇదొక లవ్ స్టోరీతో స్టార్ట్ అవుతుంది, కానీ అక్కడే ఆగిపోదు. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం అన్నీ మిక్స్ అయిన కథ. హీరో ఒకసారి ప్రేమలో పడతాడు, కానీ అదే ప్రేమ తర్వాత అతన్ని నాశనం చేసే దశకి తీసుకెళ్తుంది. అక్కడి నుంచి కథ పూర్తిగా రివెంజ్ మోడ్లోకి వెళ్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది లవ్ నుంచి క్రైమ్కి వెళ్లే జర్నీ. మొదటి హాఫ్ గురించి మాట్లాడితే స్లోగా మొదలవుతుంది, కానీ ఆ స్లోనెస్ పూర్తిగా బోర్ అనిపించదు. ఎందుకంటే క్యారెక్టర్స్ బిల్డప్ మీద డైరెక్టర్ ఫోకస్ పెట్టాడు. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కూడా న్యాచురల్గా అనిపిస్తుంది, ఎక్కడా ఫోర్స్డ్గా అనిపించదు. అయితే ఇక్కడే ఒక చిన్న ఇష్యూ ఉంది. కొందరికి ఇది కొంచెం లాగ్గా అనిపించచ్చు, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా సెటప్ మోడ్లోనే ఉంటుంది. ఇప్పుడు సెకండ్ హాఫ్, అసలు సినిమా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. యాక్షన్, రివెంజ్, ప్లాన్స్ ఇవన్నీ వేగంగా ముందుకు వెళ్తాయి. ముఖ్యంగా కార్ చేస్లు, హైస్ట్ సీన్స్ బాగా డిజైన్ చేశారు. సినిమా స్టైల్ ఇక్కడ హైలైట్ అవుతుంది. టెక్నికల్గా కూడా సినిమా చాలా స్ట్రాంగ్. కెమెరా వర్క్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవి మూవీకి ఒక రఫ్ అండ్ డార్క్ టోన్ ఇస్తాయి. అదే ఫీల్ మొత్తం సినిమా మీద ఉంటుంది. ఇప్పుడు యాక్టింగ్ గురించి మాట్లాడితే అడివిశేష్ తన స్టైల్లోనే సెటిల్ అయ్యాడు. ఎమోషన్, ఇంటెన్సిటీ రెండింటినీ బాగా బ్యాలెన్స్ చేశాడు. మృణాల్ ఠాకూర్ కూడా చాలా స్ట్రాంగ్ పాత్రలో కనిపిస్తుంది. ఇది కేవలం హీరోయిన్ పాత్ర కాదు, కథలో కీలకమైన భాగం. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ మూవీకి బ్యాక్బోన్ లాంటిది. కానీ సినిమా పర్ఫెక్ట్ కాదు, కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల అనీవెన్గా అనిపిస్తుంది. ఒక సీన్ బాగా హై ఇస్తే తర్వాత సీన్ కాస్త ఫ్లాట్ అవుతుంది. అందుకే చాలామంది దీనిని మిక్స్డ్ ఫీలింగ్ మూవీ అంటున్నారు. ఇంకో విషయం, కథ కొత్తగా అనిపించదు. మనం ఇలాంటి రివెంజ్ డ్రామాలు ముందే చూసాం, కానీ ఇక్కడ ప్రెజెంటేషన్ స్టైల్ వేరుగా ఉంది. ఇది మాస్ సినిమా కాదు, క్లాస్ ఆడియన్స్కి, థ్రిల్లర్ లవర్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. ఫైనల్గా చెప్పాలంటే డెకాల్ట్ ఒక ఎంటర్టైనింగ్ మూవీ కంటే ఎక్కువగా ఒక మూడ్ సినిమా. మీరు ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తే కొంచెం నిరాశపడొచ్చు, కానీ రియలిస్టిక్ యాక్షన్, డార్క్ లవ్ స్టోరీ, ఇంటెన్స్ ఫీల్ కావాలంటే ఈ సినిమా వర్కౌట్ అవుతుంది. సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే పర్ఫెక్ట్ కాదు, కానీ చూసేంతవరకు పట్టేసే సినిమా.